మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్ పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. నగరపాలెం పోలీసులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని అంబటి రాంబాబు పిటిషన్ వేశారు. ఈ కేసులో అంబటి రాంబాబు నిందితుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అయితే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసుపై ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. తనపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను క్వాష్ చేయాలని వేసిన పిటిషన్లను కూడా హైకోర్టు విచారణ చేసి మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. నగరపాలెం కేసు క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. ఈ 36 కేసుల్ని కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ దాఖల్లో మాత్రం ఈ రోజు మాత్రం హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. నిన్న పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితులు బెంచ్ మీదకి రాలేదు. ఈ రోజు మాత్రం విచారణ కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీని మీద కూడా తీర్పు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. నిన్న మాత్రం ఏదైతే ఉందో అంబటి రాంబాబు మాత్రం ఒక కేసులో మాత్రం బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. సీఎం పై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ కోరారు. బెయిల్ కోరిన తర్వాత అది మాత్రం నిన్న బెంచ్ మీదకి వచ్చిన తర్వాత అతనికి ఏదైతే ఉందో బెయిల్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. మరో కేసులో మాత్రం పట్టాపురం పోలీసులో పోలీసులను దూషించిన కేసులో ట్రాఫిక్ అంతరాయం కలిగించి విధులకి ఆటంకం కలిగించిన కేసులో మాత్రం ఏదైతే ఉందో పీటీఓ అంటే మీద తీసుకొచ్చారు. దాని విషయంలో చూసుకున్నట్టే మాత్రం అతనికి రిమాండ్ విధించిన పరిస్థితి నెలకొంది. నిన్న రాజమండ్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కీలక మలుపులు తిరిగిన తర్వాత ఏదైతే ఉందో సీఎంఏ దూషించిన కేసులో మాత్రం కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నల్లపాడు పోలీసులు కస్టడీకి 3 రోజులు ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. కానీ మాత్రం రాత్రి కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు ఏదైతే ఉందో వేసిన దాని మీద న్యాయమూర్తి మాత్రం కస్టడీ పిటిషన్ కూడా కొట్టివేస్తూ మాత్రం తీర్పునిచ్చిన పరిస్థితి నెలకొంది. ఇది అంబటి రాంబాబుకు ఒకవైపు కేసులో మాత్రం బెయిల్ ఇస్తూ మరోవైపు కస్టడీ పిటిషన్ పోలీసులు ఇచ్చిన దాన్ని కూడా కొట్టివేస్తూ మాత్రం ఊరటకు లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు మాత్రం ఏదైతే ఉందో కీలకంగా మారిన క్వాష్ పిటిషన్ అన్నింటినీ కూడా వేశారు. కాబట్టి వాటన్నింటినీ కూడా కేసులు ఏదైతే ఉందో 36 కేసులు అక్రమంగా నా మీద కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు కూడా విన్నవించిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠ రేపుతుంది. వైసీపీలో కూడా ఒక అలజడి చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఆ కేసులు కొట్టివేయాలని చెప్పేసి అతనికి ఓట్లు లభిస్తుందా లేకపోతే నిన్న ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీర్పు ఏమి వస్తుంది అనేది అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.